నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. పిటిషన్లను హైకోర్టు తిరస్కరించడంతో వైసీపీ నేతలకు చుక్కెదురైంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వాటన్నింటినీ హైకోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చే వరకు తమను అరెస్టు చేయకుండా ఆదేశాలైనా ఇవ్వాలని వైసీపీ నేతల తరపు న్యాయవాది కోర్టును కోరగా అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వవద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అరెస్టుపై ఆదేశాలు ఇచ్చే విషయంలోనూ ఈ మధ్యాహ్నం తుది నిర్ణయం రానుంది. మరోవైపు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై దాడి జరిగిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు సైతం ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో రూరల్ పోలీసులు గతంలో ఆయా నాయకులందరిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వాళ్ళందరూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు వారి విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను ఇదివరకే ఇచ్చింది. అయితే టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు పిటిషన్లు వేశారు. ఇదే సమయంలో ఉండవల్లిలో చంద్రబాబు నివాసంపై దాడి వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ప్రత్యేకంగా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు ఇదివరకే తీర్పును రిజర్వ్ చేయగా నేడు తీర్పును వినిపించింది. పై రెండు కేసులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆ నాయకుల్లో టెన్షన్ మొదలైనట్టు సమాచారం. బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో అరెస్టులు ఖాయమనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ నేతలంతా సుప్రీంకోర్టుపైనే ఆశలు పెట్టుకున్నట్టు సమాచారం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.